ఎమ్మెల్సీ ఇవ్వటం పొత్తులో ఒక ధర్మం. మేడం ఎన్నికల సందర్భంగా సిపిఐ అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటానికి నికరమైన కృషి చేశారు. ఆ సందర్భంగానే ఒక ఎమ్మెల్యే సీటు 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తాము అని వాగ్దానం చేయటం జరిగింది. వారు చేసిన వాగ్దానాన్ని వారు అమలు చేయటం అవసరమని మేము భావిస్తూ ఉన్నాం సిపిఐగా. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసాము, వారికి కూడా మా అభిప్రాయాన్ని తెలియచేశాము. ఆ అవకాశాలు ఉన్నాయి అని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి, ఆ తర్వాత ఒకటి ఇస్తారనేటటువంటి ఆశాభావం మాకుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒప్పందం ప్రకారం ఎమ్మెల్సీ ఒకవేళ మీకు ఇవ్వకపోతే ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది అంటారు మరి సిపిఐ నుంచి? ఎమ్మెల్సీ ఇవ్వని తరువాత ఆనాటి పరిస్థితులు, వారి మాట ఏమిటి మళ్ళీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందులో వ్యక్తిగతంగా నేను చెప్పడానికి వీలుండదు. పార్టీ కానీ ఏ నిర్ణయం చేస్తారు అన్నది పార్టీ నిర్ణయం చేసిన తర్వాతనే నేను నా అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయగలుగుతాను. ఓకే మేడం, సిపిఐ ఉనికి కోల్పోయింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. గ్రామ స్థాయి నుంచి కూడా ఏదైనా ప్రధాన సమస్య ఉంటే సిపిఐ నాయకుల దగ్గరకు వచ్చే ప్రజలు ఇప్పుడు ఏ బీఆర్ఎస్ నాయకుని కలవాలా, ఏ ఎమ్మెల్యేని కలవాలి, లేకుంటే ఎక్కడ పోవాలన్నట్లు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పూర్తిగా ఉనికి కోల్పోయిన పార్టీ సిపిఐ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ఇది వాస్తవం కాదు. ఎందుకు అంటే మాకు దాదాపు ఇక్కడ 1,00,000 మంది పార్టీ సభ్యులు ఉన్న పార్టీ. చాలా నిర్మాణాత్మకంగా గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఉండి అవి పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో ప్రత్యేకంగా చెప్పగలిగేది కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం చాలా గొప్పది. ఆ నిర్మాణాత్మకంగానే పనిచేస్తాము. డిమాండ్లను కూడా, పోరాటాలను కూడా నిర్మాణాత్మకంగానే ప్రజాస్వామికయుతంగా కొనసాగిస్తాము. బలహీనపడింది అని ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు లేవు కాబట్టి ఇది బలహీనమైన పార్టీ అని ఎవరైనా అనుకుంటే తప్పు. ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ప్రపంచ దేశాలలో కానీ కమ్యూనిస్టు భావజాలంతో ప్రజా సమస్యల కోసం నికరంగా నిలబడి తుదకంటూ పోరాడేది కమ్యూనిస్టు పార్టీని. అది ఒక్కొక్కసారి అసెంబ్లీలో తక్కువ సీట్లు రావచ్చు, పార్లమెంటులో తక్కువ సీట్లు రావచ్చు. ఈ పార్లమెంటులో, అసెంబ్లీలో సీట్ల సంఖ్యతో మనం నిర్ధారణ చేయటానికి వీల్లేదు. ఇది ఒక ప్రజా పార్టీ, నిర్మాణయుతంగా కొనసాగుతున్న పార్టీ. రావచ్చు కొన్ని సందర్భాలలో రాకపోవచ్చు చట్టసభలలో సీట్లు. అది ప్రమాణికం కాదంటున్నా నేను. ఈ దేశంలో ప్రజా సమస్యల మీద నిరంతర పోరాటాలు కొనసాగించింది ఎవరు అన్నది బహిరంగ చర్చకు కమ్యూనిస్టు పార్టీ సిద్ధమంటున్నాను. మేడం, పోరాటాల పరమారిగా ఉన్నటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మరి ఇప్పుడు ఏ పోరాటాలు లేవు, ఏ ఉద్యమాలు లేకుండా ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఉన్నాయంటారు? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు సమస్యల మీద రేపు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి ఏ రంగంలో ఏ బడ్జెట్ ఎంత కేటాయించాలో మా పార్టీ, ఇతర ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టి ప్రకటిస్తున్నాం. బడ్జెట్ ఇట్లా ఉండాలి అని సూచనలు చేస్తున్నాం. ఇంకా వారు ఏదైనా లఘుచర్ల సమస్య ఉంది, మన ఫార్మాసిటీకి సంబంధించి వామపక్ష పార్టీలన్నీ వెళ్ళాము. ఫార్మాసిటీ అక్కర్లేదు అక్కడ. ఈ రాష్ట్రంలో తయారవుతున్నటువంటి ఫార్మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఇంకక్కర్లేదు ఫార్మాసిటీ అని అడిగాము. ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా సానుకూలంగా తీసుకొని ఫార్మాసిటీ మేము అక్కడ పెట్టము, మేము ఇతరత్ర అక్కడ అంటే అన్ని ఇండస్ట్రియల్ బెల్ట్ ఒకటి పెట్టుకుంటాం, అక్కడ మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మా ప్రాంత ప్రజలకు డెవలప్ చేసుకోవాలి నేను అని స్పష్టంగా చెప్పారు ఆయన. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడకుండా ఎక్కడా లేమండి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజా సమస్యల కోసం ఫైట్ చేస్తాం. మొన్న గ్రామ సభలు జరిగాయి. గ్రామ సభలన్నింటిలో కమ్యూనిస్టు పార్టీ వెళ్ళింది, ప్రజలతో నిలబడింది. వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారా, చేసుకోకపోతే చేసుకోమని చెప్పాము. రేపు అసెంబ్లీ సమావేశాల తరువాత నిర్ణయించే బడ్జెట్ ఏంటి, ఇచ్చినటువంటి హామీల కోసం అమలు చేయటానికి నిధులు కేటాయింపబడ్డాయా లేదా అన్నది మేము చూడాలా. ఆ తరువాత ఎక్కడ కేటాయించబడలేదో దానికోసం మేము ఖచ్చితంగానే ఉద్యమాలు, పోరాటాలు
ప్రారంభిస్తాము, కొనసాగిస్తాము. మేడం ఇప్పుడు ప్రభుత్వ వైఖరిని మీరు సమర్థిస్తున్నారు మేడం పూర్తి స్థాయిలో? ఏ విషయంలో? మేడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మీరు అన్ని విధాలా కూడా మీరు సమర్థిస్తున్నారా? అమ్మ, సమస్యని బట్టి ఉంటుంది. సమస్య ప్రజలకు అనుకూలమా వ్యతిరేకమా, సమస్యని బట్టి మా సపోర్ట్ ఉంటుంది. మేము మిత్రపక్షం అయితే అంత మాత్రాన మేము ప్రతిదీ చెడును కూడా సమర్థిస్తామని కాదు. అంటే ఇప్పుడు రైతుల సమస్యలు కానీ, మామూలుగా రోజువారీ కూలీల సమస్యలు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ, విద్య ఆరోగ్య విషయంలో కూడా చాలా ప్రధానంగా అయితే ప్రజా సమస్యలు అయితే చాలా ఉన్నాయి మేడం. వాటి విషయంలో మరి ప్రభుత్వాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు అనేది ఇంపార్టెంట్. అది ఇప్పుడు రైతులకి భరోసా మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. మా రైతు సంఘంగా చేస్తున్నాం. అట్లాగే రుణమాఫీ చేయమని అడుగుతా ఉన్నాం. పంటలకు బీమా కావాలి అని అడుగుతున్నాం. ఈ పోరాటాలు ఎక్కడ ఆగలేదమ్మా. మేము 3 సార్లు రాష్ట్ర స్థాయి పిలుపులు ఇచ్చాం రైతు సంఘంగా. జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించి మెమోరాండాలు కూడా ఇచ్చాము. ప్రజా సమస్యల మీద ఉద్యమాలు ఆగటం లేదు, అయితే ఉధృతం చేస్తాము. ఒకవేళ రేపు బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేక అమలు కావు అన్న పరిస్థితి గమనిస్తే వెంటనే దాని మీద సాధించుకోవటానికి ఉద్యమాలు చేస్తాం.